వెరైటీ వంటకాలకి సూపర్ టేస్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన గేట్స్ సూపర్ టేస్ట్ కార్యక్రమానికి స్వాగతం. హలో, హాయ్ శ్రీలక్ష్మి గారు. హాయ్ సాయి గారు. హాయ్, వెల్కమ్ టు గేట్స్ సూపర్ టేస్ట్. ఓకే, ఇద్దరు కలర్ఫుల్ గా ఉన్నారు. ఒకరిది మనం అంటే మామూలే, మనం రెడీ అవుతూ ఉంటాం, చీరలు నగలు అంతా మామూలే. ఇక్కడ వెరైటీ స్పెషల్ ఏంటంటే మన సాయి గారు లేడీ గెటప్. స్పెషల్గా నేను చాలా మందికి చెప్పనక్కర్లేదు, జబర్దస్త్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా సుపరిచితం మా సాయి తేజ గారు. సో సూపర్, ఇవాళ మాకు గెస్ట్గా వచ్చారు సాయి గారు. ఇప్పుడు ఏం వంటలు చేస్తే అవన్నిటిని శుభ్రంగా నేర్చుకొని టేస్ట్ కూడా చేసి చెప్తారనమాట. నేను చెప్తాను ఒక రెసిపీ, మీరు చేయాలి. ఓకేనా? చేస్తారా? చాలా సింపుల్ గా అయిపోతుంది, క్విక్ గా. మీ అరటి కాలర్ కంటే క్విక్ గా అయిపోతుంది. అయితే డెఫినెట్ గా చేస్తారా? సూపర్. సరే సాయి గారు, మీకు వడలు తినాలని ఉందా? అవునండి, ఎప్పటి నుంచో ఉంది. ఉందా? తినేద్దాం అయితే. ఎస్, దాల్ వడ తిందాం. ఓకే, ఇంకా సూపర్ కదా. ఎస్, అందులోనూ ఎవరిది? మన గిట్స్ వాళ్ళది. గిట్స్ వారి దాల్ వడ. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. సో చూసేయండి మీరు కూడా. ఇంట్లో మామూలుగా మనం వడలంటే అవన్నీ నానబెట్టాలి, మిక్సీకి వెయ్యాలి, ఏం లేదు ప్రాసెస్. ఇప్పుడు మీకు ఇప్పటికిప్పుడు తినాలనిపిస్తే అవి రెడీగా ఉండవు కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి చూసేసేయండి వ్యూవర్స్, ఎంత ఈజీగా క్విక్గా అయిపోతుందో. మీరు కూడా చూసి నేర్చేసుకోండి గిట్స్ వారి దాల్ వడ. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ప్రొసీజర్ని. ఓకే శ్రీలక్ష్మి గారు, ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను నేను. సో ఓకే, స్టవ్ ఆన్ చేసేసాను. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాము కడాయిలో. ఆ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఎస్, ఈలోపు ఏదది ఇచ్చేయండి. యా, ఇది గిట్స్ వారి దాల్ వడ అనమాట మనకి. సో దీని వెనకాల చూసారు కదా, జస్ట్ 3 స్టెప్స్ ఉంటాయి అంతే. మన గిట్స్ వారి సిగ్నేచర్ కూడా అంతే కదా, 3 ఈజీ స్టెప్స్తో సూపర్ టేస్ట్. చూసారా, అది 3 ఈజీ స్టెప్స్తో సూపర్ టేస్ట్ అనమాట. అన్నీ కూడా మ్యాక్సిమం మనకి 3 ఈజీ స్టెప్స్తో క్విక్గా అయిపోతాయి. సో దీనికి కూడా 3 స్టెప్సే. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ప్యాకెట్ ఓపెన్ చేసుకోవాలి. యా, మనకి లోపల పౌచ్ రెడీగా ఉంటుంది. యా, దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసి చెప్తాను. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకున్నా కూడా మనకి వెనకాల క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్, అంటే ఎంత ఆయిల్ వేయాలి, ఎంత వాటర్ వేయాలి, ఎలా దాన్ని కలపాలి, అన్నీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈజీగా ఫాలో అయిపోవచ్చు. వంట రాని నాలాంటి వాళ్ళు కూడా చేసేయచ్చు. నాలాంటి వాళ్ళు కూడా. మీరు కూడా నా కేటగిరీనా సాయి గారు? అవునా, అయితే ఓకే. వంటకి పేరు పెట్టి మరి తింటుంటదా? అంటే మనకు రానప్పుడు ఏం చేస్తాం, రాళ్ళు వేయడం అంతే, అంతకు మించి ఏం చేయలేము. అదే. ఓకే, సో యాడ్ చేస్తాం కదా. సో నెక్స్ట్ వాటర్ యాడ్ చేయాలి. సో ఇక్కడ నుంచి మామూలుగా మనం పిండి ఎలా దాన్ని మౌల్ చేస్తామో, పిసుకుతామో, సేమ్ అలానే అనమాట. ఆ పిండిలో వాటర్ యాడ్ చేసుకుంటూ అది మెల్లగా వడలకి ఎలాంటి కన్సిస్టెన్సీ ఆఫ్ బ్యాటర్ కావాలో అలా వచ్చేంత వరకు, అంటే ఈ మన ప్యాకెట్కి మనం 210 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాన్ని ఒక బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకుందాం. ఓకే, మనకి ఇంకా కావాలి అంటే మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనమాట కావాలనుకుంటే. కొన్ని ఉప్పు, కారాలు అసలు ఇవే అక్కర్లేదు, అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి ఎవరన్నా ఇంకా కొంచెం స్పైసీగా కావాలి చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు మాత్రం యాడ్ చేసుకోవచ్చు, పచ్చిమిర్చి కానీ అలాగా. సరే, ఎంత సింపుల్ చూస్తున్నారు కదా. వడలు చేసుకోవాలి అంటే ఎంత కష్టపడాలి మనం. అదేదో పండగలు వస్తేనే గారెలు చేసుకున్నట్టు కష్టపడి ఫీల్ అయ్యి చేసుకుంటూ ఉంటాం పండగలకి. మనం ముందు రోజు పప్పు నానబెట్టి మళ్ళీ దాన్ని మిక్సీ చేసి దాన్ని ఇంకో గంట సేపు పక్కన పెట్టి చేసుకున్న బదులు ఇది ఈజీగా ఉంది కదా. చూసారా, అసలు ఇంకా పండగలు పబ్బాల రోజే చేసుకోవాలి వడలు అన్నది క్యాన్సల్ గిట్స్ తోటి.
హ్యాపీగా మనకి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు, ఎప్పుడు వడలు తినాలనిపిస్తే అప్పుడు హ్యాపీగా ఇలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. సో ఏంటి శ్రీలక్ష్మి గారు, ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా అన్నానో లేదో తెచ్చేస్తున్నారా? ఇంటికి వెళ్ళాక ఎప్పుడు ఎందుకు చేసుకోవడానికి, మీ ముందే చేస్తే బాగుంటుందని తెస్తారా? అసలు అన్ని స్పాట్ అన్నమాట, ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఓకే, సో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తారు. సూపర్. ఇంకా భలే తరుగుతున్నారు. నేను కూడా ఇలా తరుగుతాను తెలుసా, కాకపోతే పచ్చిమిర్చి రాదు, నా రక్తం వస్తుంది. అప్పుడు పాట వేసుకోవాలన్నమాట, రక్త చరిత రక్త చరిత రక్త చరిత అని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకా అంతే అనమాట. బ్యాటర్ రెడీ అయిపోయిన దగ్గర నుంచి సేమ్ మన ఇంట్లో వడలు వేస్తాము అదే ప్రొసీజర్. ఆయిల్లో దాన్ని వడల్లాగా చేసేసి వేసేయడమే. ఇంకా మామూలుగా అయితే నాలాంటి వాళ్ళు అయితే ఏదన్నా బట్ట పెట్టి దాని మీద అద్ది హోల్ చేస్తారు. శ్రీలక్ష్మి గారికి బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి చేత్తోనే చేసేసి అలా వేసేస్తున్నారు. మీరు మేకప్ కొట్టుకున్నట్ట కాదా? హారతి కర్పూరం ఉంటుంది కదా, చాలా మంది దేవుడికి మాత్రం ఇస్తారు. అది అంతేకాకుండా ఇంట్లోకి ఎక్కువగా ఏగలు వస్తున్నా సరే, దోమలు వస్తున్నా సరే అది వెళ్ళిపోతుంది. అది వాటర్ లో పెట్టి ఒక ఏదో గ్లాస్ లో, ఒక చిన్న గ్లాస్ వాటర్ లో ఒక 2-3 ఇవి వేసుకొని ఒక సైడ్ కి పెట్టుకున్నా సరే ఆ ఈగలు కానీ ఆ దోమలు కానీ రావన్న. ఓ సరే, ఇంకో మంచి టిప్ వచ్చేసింది, సాయి గారు చెప్పారు. ఓకే, రెడీ అయిపోయాయి వడలు. అవునండి, చూసారా ఎంత బాగా వచ్చాయో. క్రిస్పీనెస్ అన్నది కళ్ళకు అలా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది, తినక్కర్లేదు అసలు. చూసారా, ఆయిల్ కూడా అసలు వేసిన ఆయిల్ చాలా మటుకు మాక్సిమం అలానే ఉంది, ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. అబ్బా, ఇచ్చేయండి ఇచ్చేయండి. సూపర్ సూపర్. అబ్బా, ఎన్ని వడలు, ఇంకా టేస్ట్ చేసేస్తున్నాను అసలు. వడలు అంటే ఇవి సూపర్. టేస్ట్ చేయండి. వడలు అంటే ఇవి కదా, క్రిస్పీనెస్ అంటే ఇది కదా, టేస్ట్ అంటే ఇది కదా. గిట్స్ వారి దాల్ వడ సూపర్. ఎలా ఉన్నాయి? అలా మెల్ట్ అయిపోతూ సూపర్గా ఉన్నాయి. సో బాగా చేయించేసాను కదా మీతోటి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి వడలు అంటే ఇవే చేసుకుంటారు. మీరే కాదు, నాకు తెలిసి ఇది చూసిన మా ఆడియన్స్ అందరూ కూడా నెక్స్ట్ టైం నుంచి మా గిట్స్ వారి దాల్ వడాన్ని ట్రై చేసేస్తారు. ట్రై చేసేయండి, డెఫినెట్లీ మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఓకే, సో మొత్తానికి 2 రెసిపీస్ని కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మన సిగ్నేచర్ కూడా చేసే టైం వచ్చేసింది, చేసేద్దామా? రెడీ కదా మీరు? yes, ready. 1 2 3 ఈజీ స్టెప్స్ తో సూపర్ టేస్ట్ ని మనకు అందిస్తుంది మన గిట్స్. ఎస్, అండ్ అలానే ఇప్పుడు మీ ఇద్దరికి గిట్స్ వారి తరపు నుంచి చక్కటి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉన్నాయి. సో ఎస్, ఫస్ట్ మా సాయి గారికి గిట్స్ వారి తరపు నుంచి సూపర్ గిఫ్ట్ హ్యాంపర్. అండ్ అలానే మా శ్రీలక్ష్మి గారికి గిట్స్ వారి తరపు నుంచి చక్కటి గిఫ్ట్ హ్యాంపర్. ఎస్, సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మరి మీకు కూడా ఇలా చక్కగా వచ్చి నా పక్కన నుంచి పార్టిసిపేట్ చేసి మీ రెసిపీస్ని అందరికీ పరిచయం చేసి ఇలాంటి గిఫ్ట్ హ్యాంపర్స్ని మీకు గెలుచుకోవాలనుందా? అయితే మీ రెసిపీస్ని గిట్స్ supertaste@hmtv.in కి మెయిల్ చేయొచ్చు, లేదా 8885542789 అనే నెంబర్కి కాల్ కూడా చేసేయచ్చు. సో ఇది ఇవాల్టి గిట్స్ సూపర్ టేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ అనుష. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై. మీరు గిట్స్ సూపర్ టేస్ట్ లో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే 8855542789 కి కాల్ చేయండి. మీ రెసిపీని వెంటనే గిట్స్ supertaste@hmtv.in కి మెయిల్ చేయండి. మంచి బహుమతిని మీ సొంతం చేసుకోండి.